టైం 6:15 అవుతుంది. తెల్లారు భలే రెడ్ వచ్చిందిగా. ఇప్పుడు వెళ్తాన్నాం మేము. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. పట్టింపుండే మరి కుమార్ ఇక్కడ చిన్నగడ్డ మంచు కర్రెగా పొట్టుకుంది, ఏం సెట్ అవుతా అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు కింగ్ అయింది. ఈ మా రక్తం కూడా తాగుతుంది. మధ్యలో ఆ సిరీస్ అంతా ఆగమాగమైంది. ముచ్చట పెడితే భలే ముచ్చట చెప్తానే, ఇంకేదో మింగుతాదిరా. ఇలాంటి వాళ్ళైతే వాళ్ళు వేసుకున్న వేస్ట్. సబ్స్క్రైబ్ వీళ్ళని బాగా కొట్టుకుంటాయి. చూస్తే అంత బుద్ధిమంతరాలు ఎక్కువ సైకోనట. భోజనాలే మనోళ్ళకి ఫోన్. ముచ్చట ఏంటిదంటే, మన మై ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది కదా సిరీస్. సో అది వచ్చేసి అయితే మెల్లంగా ఒడ్డెక్కిచ్చినాం. ఎంతో కొంతమంది అటు ఇటు చేసిన. ఇవాళ ఏంటిదంటే ఇవాళ పార్టీ ఇస్తాను మన వాళ్ళందరికీ. ఎప్పుడైనా మన టీంతో మనం చేసుకుంటాం, కానీ ఇవాళ కొత్త టీం కదా, సో వాళ్ళకు స్పెషల్గా ఇచ్చినట్టు ఉంటుంది. ఇక ఆ సిరీస్ కూడా అయిపోయింది. సో అందుకే అట్లనే మన వాళ్ళకు గిఫ్ట్ కూడా ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఇక ఎప్పుడు ఉన్నప్పుడు వీళ్ళకు ఎన్నో ఇచ్చినాం, కానీ మన వాళ్ళకి ఏం ఇవ్వలేక, సో అట్లా ప్లాన్ చేసినాం. ఇగో మా మందలు వేసుకొని పోగా ఇటు బర్ల మంద ఎదురైంది. అయితే 20 నిమిషాలు అవుతుంది, బర్లాలనే ఉన్నాం. బర్లు పోతలేవు, మేము ఎలా కూడా అవుతాను. చూస్తే చిన్న పోరగాడే ఎలమందా వన్నే రూమాలే గట్టిండు ఎలమందా. ఆమె కదా నువ్వు అన్నది. ఇప్పుడు ఊర్లో అయితే గుర్రం అవుతుందట, పన్నంటే బర్ర అవుతుందట. కనబడ్డా పోతాం గట్ట పోతాను, పోనీ సీత పోనీ. మనం వీడియోలు తీస్తా అని చెప్పు. భలే తీస్తాను కెమెరా. సినిమాకి పనికి వచ్చే తీసిన ఫ్రెండ్. పొద్దున్నే తాగిన పాలు, మళ్ళీ చాయ్ తాగినాక నీ తగ్గాడు తక్కువ అవుతుంది చెప్పు నాకు. మా క్రియేటివ్ థింగ్స్ డాక్టర్ కూడా నీక, కానీ డాక్టర్ కే పేరు మీద పట్టింపు ఉండేది. ఏం పట్టింపు చెప్పు. అవునా, చెప్పన్నా. చెప్పు. జ్యూస్ తాగినావా? తాగినా. గ్రీన్ టీ తాగినావా? తాగినా మొత్తం ఖతం. ఇటు పోతాన్నా, మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు అలా మంచిగా ఉంటుందా అని ఉంటారు వాళ్ళన్న. ఇటు మంచిగా ఉంటుంది. ఒకసారి వచ్చినాం, అన్న మా ఒక మామిడికాయలు కూడా ఇచ్చాడు, కానీ చుట్టూ పొలాలు కనబడితే మంచిగా అందిస్తాను. కానీ మామిడి చెట్లు ఏంటంటే మంచిగా నీరు ఉంటుంది. ఎట్లా గిడ చెట్లు కూడా కొట్టిళ్ళు, ఎందుకు కట్టెలకి అందుకున్నాను. పువ్వు కూడా బాగుంది, జోరుపాట పెట్టింది. అనిక మంచిగా ఉంది. మరి ఇక ఈయన బెస్ట్. ఇక రాన్ని మరి ఇక కారు వేసుకొని ఎట్లా నువ్వు మెల్లమెల్ల బాగుంది. ఈత కూడా కొట్టచ్చు. ఈడ పుట్టింది మంచిగా, పాలు కూడా వేయచ్చు. ఇంత ముందు ఉండే మీ కొడుకు కానీ దుబాయ్ వేయండా? గాయపట్ల అన్నట్టు దుబాయ్ పోతే దుబాయ్లో ఉంటారు. తిన్నావానే మరి? అత్త ఒక అర్ధగంట గంటల. సరే బాబు. ఎట్లుంది లొకేషన్? కాదు ఎటు పోయి ఎడగొద్దాం. బాగా ఎండిపోయిన ఆకుంది కదా, ఏరుదామా? ఎట్లా కూర్చుకోమని కూర్చున్నాయి. మేకపోతేనా అది? ఎంతసేపు పడుతుంది? బాగా లేట్ అయింది కదా మరి. మా ఎంతసేపు అయ్యే పీక చిన్నదా సత్క సరిపోదా? చల్తుందా మరి? అదే మనం చిన్న అంటే చాలా అంటే కూడా తెప్పిస్తామని. మంచిగా కూర్చున్నా బయట మంచిగా ఉంది కానీ ఏకదా ఉంది. పో ఏ మంచిగా కూడా ఊర్రా. మంది వచ్చుడలేటి వీళ్ళకి, బోరం ఎక్కువ మంది తక్కువ. కాదు అందరు ఎంత మంది వస్తాను ఇంకా
ఏమో ఎవరైతే 10 మంది అయితే రాననే పెట్టింది. షూటింగ్ అనుకోని రానన్నారా లేకుంటే ఎవరురా నువ్వు సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మేకనైతే తెచ్చిళ్ళు కోత్తాలు. పెద్ద మేక తెచ్చిళ్ళు గాని దాని మంది వస్తారు అంతగానో. ఇప్పుడు కాకపోతే వారం రోజుల దాకా తినవచ్చు. వారం రోజుల్లాగా తింటే మనం ఉండమా? కడుపు నొత్తది. కడుపు వస్తుందా? మాకేం కాదు గొర్రెది. ఇన్ని ఒకటి ఇట్లా కట్టుకోవాలి అర్రం వస్తుంటది కదా ఇట్లా 4 కట్టుకొని మంచి ఇంట్లో కొంత కూర్చొని ఒకటి ప్లాన్ చేద్దాం. కానీ మన షర్ట్ అంటే మన తోట అయితే మంచి ఏదంటే అది చేసుకోవాలి. మన ఇంటికాడ ఉన్న చెట్లు ఇంత పెద్ద ఎప్పుడైతే మన వాళ్ళు అందరి కోసం వెయిటింగ్ ఇవ్వాలి రాలే ఇంకా కాదు అసలు ఒక్కలన్నా 4టికి లేసి తయారై వచ్చినాం. 4టికి వచ్చినాం. 7టికి వెళ్ళినాం. ఫోటో అక్కడ దిగుతాను ఫోటో పెట్టుకున్నా అక్క భలే దిగిలరా అందరు. కొయ్యిలు వచ్చిన కాడికి కూరగాయలు అయితే కొయ్యరా బాగా లేట్ అయితే ఉప్పు మర్చి వీళ్ళు ఉప్పు లేదు మరి తెచ్చినా అన్ని నువ్వు రాసిన అన్ని తెచ్చినాక అంతే. మన వాళ్ళు సామాను మర్చిపోయాడు కొన్ని మళ్ళీ బియ్యం తేలే నేను అన్ని పెట్టిన అనుకున్నా వాటర్ డబ్బా కూడా పెట్టలే మళ్ళీ బండి పోతుంది ఆర్రా ఎంత ఏది మర్చిపోవద్దు అంటే ఏదో ఒకటి మర్చిపోవడం అవుతుంది. రాలి ఇన్ని కట్టెలు జామ్ చేద్దాం పట్టండి. అవి పచ్చిరి తెలుసా రా అంటే మంచిగా అండే సూపర్ ఉండాలి. బిర్యానీలు అండొచ్చా అన్న? కానీ బిర్యానీ ఇప్పుడు అద్దు రిస్క్. కానీ టైం చూడండి 10:11 అవుతుంది. వీళ్ళు కోసుడు స్టార్ట్ చేసిండు ఇప్పుడు. ఎండలేదా ఈ పొరాలకు చెప్పుల్ని అవి ఎండినే కర్రా పచ్చి అంటే కథ. మన వాళ్ళు మేక కోసిండ్లు సాపి చేస్తాను. పని అంటే దుఃఖం వస్తుంది ఇక చూడండి. ఒక కన్ను నుంచి సావిత్రి లెక్కని సేమ్ గ్రేటే. 2 కన్నుల నుంచి ఏంటిరా ఎందుకు ఎడతాను రా ఏమైంది అప్పగింతలే ఏంది వెయిటింగ్. మన వాళ్ళు అయితే ఇవ్వాలి రా లింగులింగ్ అని మేమే 4 ఉన్నాం. మరి గంత మేక కోసినాం అత్తాన్లా అన్నారు గింత లేట్ వస్తారా ఎంతకైనా మంచిగా పక్కకి తీసి వండుదాం. ఎందుకంటే వడితే తర్వాత ముచ్చట వేస్ట్ అయితే వండుకొని రేపు పక్క తీసి రేపు అన్నాడచ్చు ఎల్లుండి అనొచ్చు. అదే అంటాను పక్కకు తీస్తే. కాదు మీకు కూడా తెలుసా ఇలా తెలుసా అని ఇలా స్పెషల్ ఏంటిదా గిఫ్ట్ పెడతాను తెలుసా? గిఫ్ట్ పెడతాను నీకు గిఫ్ట్ పెడతాను అందులో అడగను కూడా అడగలేదు మరి ఫోన్ డబ్బా ఎందుకన్నా న్యూ ఇయర్ 26th అలానే గేమ్స్ పెడతాను గల్లకు కావచ్చు గీయాల నాకేం పెడతా. సరే అయితే ఇలా మన వాళ్ళకు గిఫ్ట్ పెడదాం ఒకటి. అంటే దేనికి ఏం పెడతాను తెలుసా? ఫోన్. ఇప్పుడు అర్థం కాలేదు ఇక ఫోన్ అని. కానీ అర్థమైంది. కానీ అయితే నేను నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే సత్క నువ్వు నేను అంటే చిట్టు రాగా నువ్వు శ్రీ ఊకే నాకే వెళ్తాను కాబట్టి నా పేరు అద్దా నువ్వు ఎత్తారు మళ్ళీ నీకు ఎందుకంటే ఏమనుకుంటారా వీళ్ళు కొత్త టీం మెంబర్లను పిలిచి మళ్ళీ ఆమెకి వెళ్ళింది అంటే నాకెందుకు వెళ్తుంది రే ఎప్పుడు అదృష్టం అడ్డుగుడ్డు తలిగింది ఊకే తలుగుతుంది ఇక ఎన్ని 10 సార్లు ఈసారి తలుగుతా సగం ఇస్తే ఇస్తావా మరి అట్లా పార్టీ ఇస్తా సగం సెల్లు రేట్ ఎంత? సరే సరే ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం. నీ పార్టీ అయితే ఇయ్యలే ఫస్ట్. సరే కానీ అంటే ఎందుకు గిఫ్ట్ ఎందుకు ఇక అయితే మంచి అయితే ఐఫోన్ అనుకున్నాను తెలుసా మంచి ఐఫోన్ అందరికి కలిసి ఒకరికి మమత కూడా ఉంటది అందరం ఉంటాం అందరు కలిసి ఒకటి వేద్దాం. ఐఫోన్ ఒకటైతే ఐఫోన్ తీసుకొని వీడియోలు తీసుకుంటే మంచిగా గట్ అయితే ఒకరికి లైఫ్ ఇచ్చినట్టు అయితే అయిపోతుంది కదా. ఐఫోన్ తీసుకుంది అది అనుకున్నా ఇక మధ్యలో ఆ సిరీస్ అంతా ఆగమాగమైంది. మమత ఇట్లా చేసుడు అట్లా చేసుడు మనసుకి మమత కొత్తది దొరకక దొరికింది కనుక అట్లా చక్కగా రాక ఇటు దాటి మళ్ళీ అటు ఇటు మళ్ళీ ఇప్పుడనే కాదు మధ్యలో గట్ల చేసి ఆ సిరీస్ అప్పటి నుంచే చేంజ్ చేసిన అన్నట్టుగా మధ్యలో నుంచే సిరీస్ చేంజ్ అవ్వకుండా వచ్చింది. వైట్ ఉంటే మహేష్ బాబు పోకరి వచ్చాడు కదరా మాకు ఇంత లేటా నేను మటన్ మరుగుతుంది తినలే ఇప్పుడు
నువ్వు రైట్ ఈయన మటన్ ఎప్పుడు తినలేదట ఈయనతో మటన్ తినిపిద్దా ఎందుకు నువ్వు చికెన్ తింటావు చికెన్ అని పెద్ద అది ముక్కలు వేసుకుంటా తినే నువ్వు పులుసుకు నువ్వు ఎందుకు అట్లా లే నేను ఒక చియ్య ముక్క కొరికిపిస్తాను ఇతని రియాక్షన్ చూడండి ఒక డేంజర్ అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది కొరకుడు అంటే కథ కళ్ళు తాగుతావా ఈత కళ్ళు తెప్పిస్తాను ఈత కళ్ళు ఏంటి తాడి కళ్ళు ఇంకా కళ్ళే అన్నట్టు అన్నాడు మేము ఇంకా తాగుతాం తాగుర్రా తాగిన వాళ్ళకే అది తాగిన వాళ్ళకి తాగినంత బియ్యం తెచ్చిల్లా నరేష్ కార్లు వెయ్యక ఇది అంతే ఎందుకోసం మరి నేను అనేది మన కారు ఎడ్ల బండి లెక్కన వెళ్ళంటే అలా దూరం పూలు బొక్కలు ఎన్ని వెళ్తాయి పూలు బొక్కలు 4-5 ఎన్ని కిలోలు అవుతుంది అది 12 కిలోల దాకా అయితే 12 అవుతుంది మంచిగా ఉందా అని కూర సూపర్ అదే మేక ఊసురు అయిపోయింది కొడతాను కూర కొడతాను ఎంత టైం అయితే ఏమో తెలియదు కానీ ఆకలి అయితే బాగా అవుతాను దాడైతే పూత ఖరాబ్ అవుతాను ఇటు మధ్యలో సరిపిస్తాను మంచిగా నీకు గుర్తుందా అనుక దావత్ వీడియో ఫస్ట్ తీసినప్పుడు నువ్వే గంజులు కడిగిన గుర్తుందా గంజులు కడగటానికి వచ్చినా కానీ అప్పటి నుంచే మన టీవీలోకి వచ్చేసింది ఇక అది ఇంకో అనిక ఏ శివ గింత లేటా ఇంత లేటా మీరు వచ్చేదాకా వంట స్టార్ట్ చేద్దాం మేము ఆగినాం ఇంత ముందు వేరే వైట్ కార్ నీదేనా కూర్చోర్రా చూస్తానికి వచ్చింది ఏమైనా పని చేస్తారా ఇక చూసినా వీళ్ళు పొందగలకుంటే ఇక్కడ కోసుకుంటే ఇస్తే అటు ఇటు తిరుక్కుంటా అందిస్తాను నేను సరే ఉల్లిగడ్డలు కూడా నాడు తేర్రా రే మెంతాకు అది ఇది పట్టుకరాలి వాని మంట బాగా గజిక్కే మళ్ళా మేము ఎప్పుడో పొద్దున్న 4 లేచి చేసుకోర్రా రే కారమే తేలేదు అవ్వ మన వాళ్ళు ఘోరం చేస్తా అంటుర్రా కారం తేలే ఉప్పు తేలే అల్లం తేలే మేరే మర్చిపోయినాయి ఇసొంటోళ్ళు పెళ్ళాలిగా దొరకద్దు సత్యం అన్న రాలే వాళ్ళకి ఏదో టోర్నమెంట్ తెలుసా మరి మిమ్మల్ని విలువలే టోర్నమెంట్ మమ్మల్ని పిలితే పోదు ఏంటి క్రికెట్ అదేంటి క్రికెటేనా కానీ గ్రూప్ ఉండాలి కావచ్చు కదా కరీంనగర్ ఉన్న ఛానల్ అన్ని కలిపి ఒక టోర్నమెంట్ లెక్క పెట్టినట యూట్యూబర్స్ అందరు కరీంనగర్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్ని కలిపి మంచిగా ఫిబ్రవరి 6th 7th కూడా ఒకటి ఉంది ఇంకొక తెలుసా నన్ను ఇది మన సిరీస్ అయిపోయింది ఇక వీళ్ళ బిడ్డనే నీ బిడ్డనే హ్యాండ్ ఇచ్చింది ఇక అంటే సిరీస్ అయిపోయిందని ఇక మన దావత్ ఇక మళ్ళా ఎప్పుడు తీస్తామో ఏం తీస్తామో కానీ డైరెక్ట్ మూవీనా ఏ మూవీకి అబ్బో గట్ట డైరెక్ట్ మనకు ఒక కొన్ని ఇంకా రాలే అన్న అంటే టెస్ట్ ఫెయిల్ అయింది ఒకటి చెప్తే సో ఇంకా చిన్న మినీ సిరీస్ అని ప్లాన్ చెప్తాను ఒక 4-5 ఎపిసోడ్ ప్లాన్ చేసి దాని తర్వాత పోదాం ఇదేంటి గిట్ట పెట్టిళ్ళు అట్టనే ఉడికినట్ట అన్న ఇదేంటో తెలుసా సాత్కా రక్తం నల్ల నీకు బాగా ఇష్టంగా ఈ మా రక్తం కూడా తాగుతుంది నల్లట సాత్కకు బాగా ఇష్టం తినే నల్లగైంది నల్ల తినద్దు అంటారు ఎందుకు ఆ బ్లడ్ మన బ్లడ్ మిక్స్ అయ్యి ఏమన్నా అవుతుంది కావచ్చు నరేష్ కడి చేసి ముక్కు పూర పొయ్యి వేసుడేందో కానీ ఆకలి అవుతుంది బాగా పులుసు బాగుంది ఏంటన్నా మటన్ ఉంది కదా మరి ఏం తిర్రు ఇదే హోటల్ ప్లేట్లు తెచ్చాడు తెచ్చింది అన్ని ఆకలి అవుతుందా ఇదేంటి నాన్న అంత మంచి టాప్ చింపింది మసి అంత ఫేక్ కానీ
ఏం చేస్తారు సాత్కకి ఇస్తా అనుకున్నా. కావాలి ఈ డైలాగ్ కొట్టడానికి తీయి తీయి తీయట ఫస్ట్ నాతో అన్నాడు ఒకసారి మళ్ళీ అందరికి మీకు వినవాడద్దా డైలాగ్ అయిపోయింది కోలా నత్తరా గింతేనా తర్వాత దొరుకుతుంది జరుగులు గింతే గాని కుమార్ రావాలి అంతే కదా. కుమార్ వచ్చేవారికి అందరం దాక్కుందాం కనబడకుండా అన్ని ఉండాలి కానీ ఎవరం కనబడదు. సుచిత్రాన్ని అయితే కొమ్మ పక్కకు దాక్కున్నా కవర్ అవుతుంది. లావణ్యని మర్చిపోయాలిగా. ఏ మహేశ్వర్ నువ్వు అంటే గింతలేటా బిడ్డ ఇది గిందికే వచ్చిన ఏళ్ళు చూస్తే చాలు సాత్క పానం ఆగది. ఇట్లా ఒక పెయిన్ దొరకడితే లట్టాలు ఎత్తది కోతేసినట్టు. ఛానల్ పెడతా అంటారు కదా ఏమైంది అంటే అది అయితే నేను ఏమన్నా అంటే స్టార్టింగ్ చెప్పినారే మంచిగా అంటే ఈ సిరీస్ ఎండ్ అయ్యే వరకు మినిమం మీకు ఎంతో ఇంత పేరు వస్తుంది కాబట్టి ఛానల్ పెట్టుకోవడానికి రెడీ ఉంటుంది అది ఇది అన్న. మళ్ళా వీడియో అంటే ఎపిసోడ్ కానీ ఒక రీల్ అన్న షార్ట్ అన్న పెట్టుర్రా అంటే ఇప్పటిదాకా ఏం పెట్టలేదు. మన వాళ్ళని ఛానల్ కూడా పెట్టుకోవాలన్న ఎవరు పెట్టుతాను మరి ఇప్పుడు చెప్పుదాం. కొంచెం టైం పడుతుంది. ఆ పేరానే చెప్పు ఛానల్ పేరు ఏంటి తదస్తా అంటే అనుకోలే ఛానల్ కళ్యాణ్ దాట సైకో పిల్ల అనట. అవునా సైకో మహియర్ ఉంటది కదా చూస్తే అంత బుద్ధిమంతరాలు ఎక్కువ సైకో నట. బుద్ధిమంతరాలు నాన్న అట్లాంటి నువ్వు పెట్టుకుని లేదు కానీ అంటే సాత్క నువ్వు కూడా పెట్టుకోరా పెట్టుకున్నా వీడియోలల్లా పెడతాడు. ఎందుకంటే ఛానల్ ఉందని ఒకసారి పోయాను అంటేనే నాకు గుర్తొచ్చింది. రైట్ రైట్ సాత్విక నేను కలిపి కంటెంట్ వీడియోలు తీస్తారా వ్లాగ్స్ తీస్తారా సరే అయితే మన లావణ్యది సైకో పిల్లనట. మహి క్రియేటివ్ థింగ్స్ అట. ఇంకా మీరే ఈ పనుల్లో కనిపించలేదు. ఏమైనా మాట్లాడరా మీ మెమరీస్ షేర్ చేసుకోవాలి. మన మై ట్రయాంగిల్ రికార్డ్ కాలేదు రివర్ దాకా రికార్డ్ కాలేదు. సరే ఇప్పుడు చెప్పు ఏమేమి మాట్లాడు. సాత్విక బాగా మాట్లాడింది ఏమేమి సేమ్ అట్లా మై ట్రయాంగిల్ లాస్ట్ మెమరీస్ ఉంటాయి షేర్ చేసుకోరా అది అంటే మన వాళ్ళు వెనక ముందు అయితే సాత్విక అన్నది కదా మెమరీసే లేవు కావచ్చు అని అన్నది. మంచిగా అనిపించింది. అందరు మంచిగా రియాక్ట్ అయ్యారు. మళ్ళీ ఏమంటే చెప్పలేదు. సరే పట్టు ఫస్ట్ మన సాత్విక చెప్పుకుంటా. చెప్పు సాత్వి చెప్పు. సాత్విక ఈ పేరు స్వాతి అని పెట్టినా ఉంచుకుంటా ఆ పేరు తీసేసుకుంటావు. ఉంచుకున్నా నా పేరు అదే కదా సాత్విక. సాతి అని బిల్లులి రియాక్ట్ అవుతా కదా. సాత్విక అంటేనే చక్కగా రావు. సాత్విక అంట నీకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది అని చెప్తా. మంచిగా అందరం కలిసి ఈతకేనాం కదా రోజు. అది మస్తు అనిపించింది. అంటే ట్రయాంగిల్ అందరు టీం అందరం కలిసి మంచిగా ఈతకేనాం కదా. ప్రతి రోజు మంచిగా బాయిలో దునికినాం ఈత నేర్చుకున్నాం. బాధపడ్డదా బాధపడ్డా ఎందుకు శ్రీ హ్యాపీ హ్యాపీ చెప్పుకుంటే సరిపోతుంది కదా. సరే మంచిగా నువ్వురా అన్విక నేనా నీకు మంచిగా అనిపించింది మెమరబుల్ మూమెంట్? మెమరబుల్ మూమెంట్ అంటే ఏం లేదు కానీ అనుభవం అయితే వచ్చింది. ఇట్లా చేయాలి గట్లది కామెతోనా యాక్టర్లను ఎంచుకున్నాడైనా మరి బ్యాడ్ బాధపడ్డది చిన్న చిన్న మానేసిన వాళ్ళు స్క్రిప్ట్ చేంజ్ చేసి స్క్రిప్ట్ అయితే అధ్వానం అయిపోయింది. చేంజ్ కూడా కాదు ఘోరంగా అధ్వానం. మేము ఫస్ట్ అనుకోని స్క్రిప్ట్ చేసి అన్ని చేసినాం అంతా వీకింది. మేము స్కూల్ది కూడా కొన్ని తీసి ఉంచినాం ఇంకా అవి రిలీజ్ కూడా కాలేదు. వీటిని ఏం చేసినా కూడా అర్థమవుతలేదు. ఇక పడేసుడే ఇట్లా మెమరీ కార్డుల నుంచి అట్లా అయిపోయింది. అంతే అనుభవం అయితే బాగా వచ్చింది. ఎట్లా ఎంచుకోవాలా ఏంటిది అనేసి అయితే అనుభవం అయితే ఫుల్. చిన్న నువ్వు చెప్పురా చెప్తా. చిన్నపిల్లలకు మెమరబుల్ అంటేనే తెలియదు కానీ తెలుసు చెప్పు. ఈతకాయ అంటుకొని తిన్నాను చూడు. అప్పుడు నీ మంచలే ఈతకాయ అంటుకోలే మనం అందుకోలేదు కానీ అందుకొని పోలేదు. లెగ్ పీస్లు అందుకొని పోలేదా మనం అందరం. చింటి గుర్తున్నది కోరిక
సరే పట్టు. మరి బాగా పడ్డది నువ్వు బాగా పడలే నీకేం బాధలవ్వా వీళ్ళ ఎక్కువ పోరాటం ఉంటే వాళ్ళతోనో బాధ ఉండి నీకు నవ్వుతాను సుచిత్ర తర్వాత లావణ్య చెప్పు ఫస్ట్ బాధనా ఇక ఫస్ట్ ఎపిసోడ్ కదా చెర్లది అంగ ఆ రోజు కానీ నాకైతే ఒక్కటి బాగా హ్యాపీనెస్ వచ్చింది. నా బర్త్డే రోజు ఒక వీడియో షేర్ చేసి చూసి ఒక మనసుకు నేడే మంచి హ్యాపీ బర్త్డే రా అని బేబీ అని అంటే నన్ను కూడా ఒక టీం మెంబర్ ఉంచుకున్నారని అది బాగా హ్యాపీ. చేరినప్పుడు అందరు టీం మెంబర్లే అంటే చేరినప్పుడు అందరు టీం మెంబర్లే అంటే ఈ ఓల్డ్ ముసలోళ్ళు కొత్తలు గట్లా అప్పుడు ఇక బాధపడ్డదంటే ఏం లేదు. అది హ్యాపీ బాధపడేది ఏం లేదు. సుచి చెప్పు నువ్వు. సుచి హ్యాపీ మూమెంట్ అంటే ఇలా ఖర్చుడు ఒక పెద్ద హ్యాపీ. నిజంగా యాక్టింగ్ కి అసలు మీరు పిలిచి అసలు ఇలా యాక్టింగ్ చేస్తున్నా ఒక పెద్ద హ్యాపీనెస్. కానీ దీంట్లో వేసిన తర్వాత అందరూ మంచి పేరైతే వచ్చింది, నాకు మంచి రెస్పాన్స్. నువ్వు మళ్ళా బాగానే ఛానల్ చేసినావు కదా, గ్రేట్. గట్లా చూసిన వీళ్ళు సాత కాదు వీళ్ళు ఉన్నారంటే. మరి ఏమైనా బాగుపడ్డది ఏం లేదు. కళ్యాణి నీ మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా? అన్ని మెమరబుల్ అంతే. జైత్యాలు దిగినా అంటే కథం స్టార్ట్ అవుతుంది. ఇక బాగా తిన్నా నేనైతే, మంచిగా తినేదాన్ని. ఇట్లా కర్రీస్ పెరుగు ఉన్నక్క అన్ని మంచిగా వండుతా అంటే ఘోరంగా తిన్నా, బాగా తిన్నా. లావ్ అయినావా మరి? కాలేవుగా. ఇంకో 10 ఎపిసోడ్లు ఉంటే నేను ఖచ్చితంగా లావ్ అయ్యేపోదును కావచ్చు. ఇగో నిజానికి అందరు కంటిన్యూగా పెట్టి మనకి అటాని ఇటాని లోకల్ అని. మరి ఏమన్నా బాగుపడ్డాయి ఉన్నాయా? చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఎక్కడైనా. ఎందుకుంటాయి గట్లా? ఇక అంతే శ్రీ, అది మనుషులు ఉన్న కాడ అంతే ఉంటాయి. ఇక చెప్పలేము. అంటే మనం ఇప్పుడు అడవిలోకి పోదామా? ఏ గింతలేటా ఎందుకు సిగ్గుపడుతున్నావురా? ఇక మన ట్రయాంగిల్ లా ఉన్న ఒకే ఒక అందగాడు. బాగా మంది అడుగుతుర్రు ఈయననా? కుమార్ ఇక్కడ చిన్నగడ్డ మంచు కృష్ణ కుమారు మాట్లాడిస్తాడు. ఈయన ఫ్యూచర్ మహేష్ బాబు. మై ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఉన్న మెమరబుల్ మూమెంట్ ని ఇప్పుడు మన బాయ్స్ షేర్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ సెలెక్ట్ అయితే అనుకోలే, జస్ట్ శ్రీయాని ఒకసారి చూసి ఒకసారి అలా పోయినందుకు చూసినాం, ఒక ఫోటో దిగినామా సరిపోదా అన్నట్టు అనుకున్నా. కానీ ఆ దేవుని వల్ల నేను సెలెక్ట్ అయినా. ఈయన మెసేజ్ పెట్టిండు నాకు ఇప్పటికి గుర్తు. ఏంది తీసుకున్నారా నిజంగానే? వీళ్ళు ఏమనుకున్నారంటే ఉట్టిగా టెస్ట్ షూట్ పెట్టో వీడియో తీసుకొని సపరేట్గా పంపిస్తారు. కానీ మనకి ఏంటంటే కంఫర్టబుల్, మనకు అంటే పనికత్తడా పనికిరాడా లుక్ అది అన్ని చూసుకున్నాం. ఇందులో టెస్ట్ షూట్ అని ఏం పెట్టుకోపోదు, డైరెక్ట్ వాళ్ళని నచ్చి ఛాన్స్ అని కానీ ఇస్తూ వాళ్ళు కథ ముట్టినది అందరు 4-5 రోజులకు కాదు, ఒట్ట సంవత్సరానికి. సో మంచి వాళ్ళని అయితే దొరకట్. సరే చెప్పు. చాలా ఉన్నాయి. చాలా అసలు ఒక సంవత్సరం ఎట్లా జరిగిపోయిందంటే 2-3 నెలలే కానీ అయిపోయింది. మనం కూడా 2-3 నెలలకోసారి తీసినాం. అసలు సంవత్సరం ఇంత తొందరగా జరిగిపోయిందంటే అసలు నేను నమ్మలేకపోతాను. మస్తు తొందరగా జరిగిపోయింది. మరి ఏమైనా బాగుపడ్డాయి ఉన్నాయా? బాగుపడ్డా అంటే ఏం లేవు. బాపల్లే ఏమో మొన్న అన్నది అన్వికన సాత్కన అన్నది, కళ్ళు ఇత్తుతలేడు కళ్ళు తాయిత్తలేడు అన్నాడు. కానీ కళ్ళు తాగాడు. కాదా మరి ఇజ్జత్ పోతుంది. ఈ వీడియోలు అట్లా ఇస్తున్నాడు కానీ వైన్ షాప్ కూడా కనబడ్డావు అనుకో, మన వాళ్ళు ఇజ్జత్ తీస్తారు. ఏందా నువ్వు తాగమన్నావు మరి తాగుతాను. సరే ఇప్పుడు శివ, క్రియేట్ థింగ్స్ వచ్చిన తర్వాత ఒక ఫ్రేమ్ కోసం మీరు ఎంత కష్టపడతారో, ఒక్కొక్క సీన్ ఎంత కష్టపడతారో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక టేకు 100 సార్లు అయినా 150 సార్లు అయినా తీయడానికి చూసినావా, నాకు అది చాలా చాలా నచ్చింది. దానివల్ల నాకు కూడా బాగా అనుభవం వచ్చింది. అంటే ఒక టేక్ మనం చేస్తామంటే ఎన్నిసార్లు తీస్తే మనం జనాలకు ఎంత ఉపయోగపడతామో, ఎంత మంచిగా చూపెడతామో అంత హైలైట్ అయితే మీరు బాగా చూపెడతారు. నాకు అది మస్తు నచ్చింది.
చాలా చాలా. ఎందుకంటే అది నేను కూడా యూట్యూబ్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి మేము ఏం చేస్తాం, ఒక టేకే కానీ టేక్ అంటాం. కానీ తర్వాత మా దగ్గరికి వచ్చినారు, అరే ఒక టేక్ ఇట్లా చూపెడితే జనాలకి ఇంత మంది అసలు క్రియేటివ్ థింగ్స్ ఇంత పేరు రావడానికి మీరు ఎక్కడ కాంప్రమైజ్ గారు, అది చాలా చాలా నాకు నచ్చింది. అయితే శివ కూడా స్టార్టింగ్ చెప్పిన మైనస్, కానీ మంచిగా చేంజ్ అయ్యండు. స్టార్టింగ్ లో గిట్లా పెట్టు పెట్టద్దు అంటే ఆడ ఏంటి క్యారెక్టర్ అంటే సీన్ బట్టి మనం అట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ప్రతి దానికి అట్లా పెడితే అది ఏంటిది అంటే కామెడీయా సీరియస్ అది ఎలా అన్నారో మంచిగా చేంజ్ అయ్యి మంచిగా. ఈయన ఎప్పుడు ఇక్కడ ఏదో లగ్గానికి వచ్చి పెళ్లికి వచ్చినాడు చూసారే, భలే ఉన్నావు చేస్తా అంటే చేస్తా అన్నాడు. కొండపూర్కి మనం అప్పుడు అది ఓట్లది అప్పుడే. మరి ఏమన్నా బాధపడ్డా ఉన్నాయి? బాధపడ్డా. మన షూటింగ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతాం చూసినావా, అప్పుడు బాధపడ్డా. ఎందుకంటే మన షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అందరం కూకొని ముచ్చట్లు పెడతాం. అంటే నేను ఏదో ఒక ట్రిప్కి వెళ్ళినట్టు, నీ ప్రతిసారి మీ 10th క్లాస్ లో ట్రిప్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అందరం అయిపోయినాక ముచ్చట్లు పెట్టి సాయంత్రం మంచి అందరం నవ్విస్తావు. ఎందుకంటే ఇక్కడికి అత్త ఒక వచ్చినప్పుడు ఒక 6 రోజులు వస్తుంది కదా బ్రో, ఒక చిన్న ట్రిప్ లెక్క అయిపో. మాకు షూటింగ్ వచ్చినట్టు ఎప్పుడు లేదు 100%. ప్రతిసారి బాధతో వద్దు. మీ షూటింగ్ లో అయినా కానీ షూటింగ్ అయిపోయినా బాగానే ముచ్చట్లు పెడతాం, మస్తు ఏదైనా టైం పాస్ అయ్యా. మళ్ళీ స్నాక్స్ తినుకుంటా ఏదంటే తెప్పించి మనం ముచ్చట్లు పెట్టుకుని ముచ్చట్లు పెట్టిందాం అంటే మనం అసలు దీని గురించి మాట్లాడడం, ఏదో కామెడీ మాట్లాడుతావు, షూటింగ్ గురించి మాట్లాడవు. షూటింగ్ ఎంత స్ట్రిక్ట్ ఉంటావో షూటింగ్ అయిపోయినాక మనం ముచ్చట్లు పెడతా చూసినావా, అరే ఎంత మంచి రెస్పాన్స్ ఉంటుందంటే నేను చాలా బాధపడ్డా బ్రో. ఎంతో మంది ఆడుకోతే ఎంతో మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారంటారు. అరే వదిన ప్రతి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ చూసుకుంటది. నేను అయితే పరిచయం వదిన చూస్తా, ఎంత క్లోజ్ అయిపోయినావు, సాత్విక్ అయినా నువ్వైనా ఏదంటే అది తెస్తారు. చాలా మంది వెళ్ళిపోయారు, నన్ను కూడా అన్నారు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు ఏం అర్థం చేసుకోరు నాకైతే తెలియదు. కానీ మీలాంటి వాళ్ళని అయితే వదిలేసుకున్నది వేస్ట్ బ్రో. ఎంత రెస్పాన్స్ ఇస్తాం అంటే దేనికైనా మంచిగా చూపెట్టుకుంటాం. నిజానికి అప్పుడు అంత పేరు లేదు కదా, అందుకే దాని వాల్యూ కావచ్చు. అటు ఇట్లా మెల్లమెల్లంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపలే. తర్వాత ఇంత పేరు వచ్చిన వాళ్ళు వాళ్ళకి అనిపించింది. చాలా మంది శివ బో లెక్క బాగా మాట్లాడింది. సరే మరి అన్న రామన్న మన ఏంటిది ఓలా లెక్క చేసిండు, చిన్న క్యారెక్టరే కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే క్రియేటివ్ థింగ్స్ అనేది ఒక చిన్నపాటి ఇండస్ట్రీ. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్ చేసిన. అయితే మా ఫ్రెండ్ నాకు దగ్గర మనిషి శంకరన్న అని దుర్గా శారీ సెంటర్ జగిత్యాల, మనం రెగ్యులర్ గా వాచ్ చేస్తుండే. అరే శ్రీ వీడియో అరే ఏమున్నది శ్రీ వీడియో అరే నువ్వు ఇది కాదు ఫస్ట్ శ్రీ వీడియో దగ్గరకు అంటాడు. అరే ఎట్లా ఓడు ఏదో రకంగా మొత్తానికైతే వచ్చిన టచ్ అయింది. 1 ఎపిసోడ్ 2 ఎపిసోడ్ ఆ కనబడేది కొద్దిసేపు అయినా కూడా జనాల రెస్పాన్స్ చాలా ఉంది. పెద్దవాళ్ళు గుర్తుపట్టిండ్రు, చిన్నపిల్లలు అయితే అన్నా. మరి అన్న బాధపడ్డదంటే అదే చిన్న క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ ఇష్టం లేకుండా చేసిన. అంటే నాకు ఇష్టం లేదని కాదు, ఏదో క్యారెక్టర్ అనేది కంపల్సరీ చేయాలి కాబట్టి చేసేసిన అంతే. అయిపోయింది. ఇప్పుడు అన్న మీరు అప్పటికిప్పుడు జోరు తయారైన ట్రైలర్ లా ఫస్ట్ ఎగ్జాక్ట్ సరిగా అనిపించిన అప్పుడు అదే బెస్ట్ మూమెంట్ నాకు. బాధపడ్డా ఇంత తొందర ఎండ్ అవడం మీరే కారకులు, మీ కుటుంబమే. అదే నా బిడ్డ క్యారెక్టర్ చేయబట్టి ఎండ్ అవుడుకు నాకు డిసప్పాయింట్ అయిపోయింది. ఇంకా ఉంటే బాగుండు, ఇంకా అంటే నాకు అడుగు స్టోరీ అంతా డిఫరెంట్ అన్న. రెండు అంటే ఆమె గిట్లా నాకు చెప్పారు కదా చిన్నగా చిన్న ఏజ్ ఉన్నప్పుడు పాపలా చూపిస్తా అట్లా చూపిస్తారు, సాంగ్ ఉంటది ఒకటి అని చెప్పి అది ఎంత ఎప్పుడు వస్తా ఆ మూమెంట్ ఎప్పుడు వస్తా అని ఎగ్జాక్ట్ ఫీల్ అయినా. కానీ అది ఆశలు అడ్డా నిరాశలు అన్నట్టు అయిపోయింది. చెప్పు మీనయ్య స్టారు ఆ మెమరీస్ గుర్తు చేసుకొని మనోడు మానపడతాండే. వచ్చినప్పుడు 30 members దాకా వచ్చారు టెస్ట్ షూట్ అప్పుడు. నువ్వు కొండపూరు పొలం కాడు ఉండే అప్పుడు ఫోన్ చేశారు టెస్ట్ షూట్ ఉంటుంది రావాలన్నాక. మా బావకి అక్కకు ఫోన్ చేసి చెప్తే అవునా నిజంగా వాళ్ళు సాగవుతారు, నిజంగా వాళ్ళేనా అంటారు. నేను చెప్పలేదు కానీ మరి బాధపడ్డది పోనీ లేదన్న. వీళ్ళకి వచ్చిన నుంచి నేను బాధపడలే, మస్తు ఎంజాయ్ చేసిన. మస్తు మంచిగా అనిపించింది నాకు. ఎట్లా అయిపోయిందో తెలియదు, 1 year ఎట్లా అయిపోయిందో నాకు తెలియదు, అంత మంచిగా అనిపించింది నాకు.
మనోళ్ళు అయితే ప్రతి ఒక్కరు షేరింగ్. ఆ మది చెప్పినట్టు చూసినావా, కొంతమంది మనోళ్ళు ఏమైనా బాగా పడరా అంటే లేదు, అంటే వీళ్ళు ఏంటంటే పట్టించుకోలేదు దేన్ని కూడా, ఇదేంది అదేంది. సో మన జీవితంలో ఏదేదో ఇదైతుంది దేన్ని అయితే మైండ్లో పెట్టుకుంటే బాధే ఉంటుంది కదా. ఇప్పుడు తోపొంటి పోతానో కట్ట కనబట్టి దాన్ని కూర్చుంటే అది కూర్చుతుంది, నొత్తది కదా. అది ఎందుకు మనకని అంటే ఏమంటారు, దాన్ని అవాయిడ్ చేసినా స్కిప్ చేసినా కానీ అది అంతే. నేను కూడా అంతే, మనకు గిన్ని జరిగినాయి. ఇప్పుడు మన ఒక అమ్మాయి మెయిన్ క్యారెక్టర్ చెయ్య అన్నప్పుడు దాన్ని చేసుకొని ఆర్గియాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఆమె ఇష్టం, మనం ఏం చేయలేం బలవంతం చేసి. ఇప్పుడు సాత్కాస్ ఉంటుంది అనుకో, గివ్ చేయ గవ్ అంటే బెదిరిస్తాం, ఎందుకంటే ఎప్పటి నుంచో మనం ఉన్నది ఇంట్లో పిల్లలే కాదు ఇది చిన్న కానీ తిడతాం, అది చేస్తాం. ఇప్పుడు పొద్దున్న రీల్ చేస్తే కూడా తప్పకుండా వచ్చుకున్నాం. అవసరమా అట్లా మంచి రియాక్షన్ ఇచ్చి నా మెమరీ ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరు టెస్ట్ షూట్కి వచ్చినప్పుడే మెమరీ. అప్పుడైతే మంచి ఫీల్తో నచ్చింది. యాక్టింగ్ లాగా వచ్చిన వాళ్ళు మన వాళ్ళు అట్టి ఇట్లా అయ్యారు కానీ కదా, కానీ టెస్ట్ షూట్ అప్పుడు మంచి ఫీల్తో నచ్చింది. లావణ్య వచ్చి గేట్ కాడ ఛాయ్ అన్నాను అన్నది ఫస్ట్ అది గుర్తే నాకు. కళ్యాణ్ వచ్చేసి అక్కడ ఏడ్చుకుంటే చేసింది, అది గుర్తే. ఇక మధు కొండపూరు, శివ అంటే శివకు టెస్ట్ షూట్ చేసినాం కదా, చేసినాం కానీ కొండపూర్ కాడ. ఇక సాతి అంటే ఎప్పుడో వచ్చింది బర్త్డే అప్పుడు గుర్తుందా, వాళ్ళ దోస్తులు వేసుకొని వచ్చింది, వచ్చినప్పుడు గుర్తు. కర్రీగా పట్టుకుంది, ఏం సెట్ అవుతా అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు కింగ్ అయింది. సో ఎవరు ఏం చేసినా మేము చేయలే కదా, మన సబ్స్క్రైబర్ల అంటే సపోర్ట్తోనే ఇంత. అంటే మనకు ఒక నలుగురు ఉంటే ఇప్పుడు మన దుకాణం పెట్టినట్టు ఫస్ట్ గిరాకీ రావాలి. సో మేము ఏం చేసినా, పనికొచ్చేది తీసినా, పనికి వాళ్ళని తీసినా, సోది ముచ్చట తీసినా, ఏం తీసినా కానీ అది ఎట్లున్నా కానీ ఆదరించింది మన సబ్స్క్రైబర్. ఫస్ట్ మన సబ్స్క్రైబర్లకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము ఎంతో అనుకున్నాం తీయలేకపోయినాం, అంటే మన యాక్టర్ సపోర్ట్ కూడా కావాలి. వీళ్ళందరూ సపోర్ట్ చేసి కొంతమంది అట్టి తెచ్చిన మనం ఏం చేయాలి, బలవంతం పెట్టి అది చేసి దానికి మేము అగ్రిమెంట్ చూసిన అగ్రిమెంట్లు రాసుకోము, అగ్రిమెంట్లు వేయం. ఇక మళ్ళీ ఎప్పుడు కనబడతామో ఎప్పుడు కలుతామో కానీ ఇప్పటికైతే మంచిగా పార్టీ చేసుకొని దావత్ చేసుకొని తిందాం అది రైట్. మా వీళ్ళ అక్క అని చేసింది రాలే, రానంటే ఇక వాళ్ళకు ప్రాబ్లమ్స్. వీళ్ళ అమ్మ అని రాలే, ఇంకో మా అత్త అని రాలా రైట్, మీ అత్త డాడీ అంటే వాళ్ళు పెద్ద యాక్టర్, వాళ్ళు బిజీ ఉంటారు కదా కదా. ఇంకా మళ్ళీ కొత్తలకు కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ షూట్లు పెడదాం, ఆల్రెడీ పిలిచిన వాళ్ళకి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. ఇంకో బొచ్చడు ప్లానింగ్లు ఉన్నాయి అందరు. ఎందుకంటే ఇప్పుడు 10 రకాల కూరగాయలు ఉంటాయిరా, మనం ఇప్పుడు 4 తెచ్చుకున్నాం, ఇంకా 6 ఎట్లుంటాయని కూడా టెస్ట్ చేయబుద్ది అవుతుంది, అవునా కదా. సో అందరికి ఛాన్సులు ఇద్దాం, అది ఇది మంచిగా ఉందారా బాగుంది. అట్లానే అట్లా ముడిచిపోయేటోన్ అయితే ఎప్పుడో ముడిచిపోదు కదా, అది అట్లా టైప్ ఆఫ్ జోక్ అంట. కానీ మరి ఏది మాట్లాడి ధైర్యం, రేపు నీకు ఇంటర్వ్యూ అని వెళ్తారు, నువ్వు అప్పుడు నందావాటి తీసుకోగా గట్లా గారా, నువ్వు నందావాటి తీసుకోగా స్టేజ్ అప్పుడు ప్రిపేర్ అయితే గట్టిగా బట్టి అయిపోయింది. బుక్ అంత ఇంత ఆకలి అవుతుందా, ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాం రా, మంచిగా బతుకుని లేడున్నా మంచిగా అంటే అంటే ఇక మనకు మైట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు గట్లా రా, మనం స్కూల్ నడుపుతాను, ఒక బ్యాచ్ పోతే ఇంకో బ్యాచ్ రెడీ, అట్లా ఇప్పుడు బ్యాచ్ రెడీ చేసినట్టు. ఇప్పుడు మళ్ళీ మినీ ప్రాజెక్ట్ అని ఒకటి ప్లాన్ చేస్తాను, సో దానికి ఒక బ్యాచ్ ని గుంజుతాం, ఆ బ్యాచ్లకి వెళ్ళి వీళ్ళకి అత్తరు కావచ్చు. కానీ మన వాళ్ళు భయపడితేనే వేస్ట్, భయపడద్దు. భయపడి ఎవరితో కిస్సింగ్ ఉందంటే గట్ల అక్క ముచ్చట పెడితే భలే ముచ్చట ఊరు ఉడికేదాకా మనకి ఇదే ముచ్చట అవుతుంది. అన్నం పొంకేసింది ఇట్లా కలిసినాం కదా, దీన్ని ఎగ్జైట్మెంట్ అట్లా చేద్దామా, మళ్ళీ చిట్టిల్ రాసేసి అట్లా చిట్టిల్ రాసి ఏమత్తా చేయాలి అయితే అన్ని ముద్దులే రాస్తా. కలుపులా అవుతుందట, తాగుతారా? నిజానికి నాకు ఆశ ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు కావచ్చు మన టీం కదా, ఒక్కరు నాన్న సబ్స్క్రైబ్ వీళ్ళని బాగా కొట్టుకుంటుంది. మన వీళ్ళందరూ ఉన్నారుగా, సో వీళ్ళొక మెమరబుల్గా ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాం, ఒకటే ఇద్దాం. సో అది ఎట్లా ఇద్దామని ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకుంటారా, మరి ఏమైనా చిట్టీలు ఇద్దామా?
అందరు నేర్రా మన టీం వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు ఉంటారు అంటే రానోళ్ళు లేదు కానీ మన సెట్ రవీందర్ రాలే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఉన్న వరకు అయితే మెయిన్గా. సో మన సెట్ రవీందర్ రాలే ప్రతాప్ వెయిటర్ వచ్చిండు. ఒక చిట్టి తీద్దాం, చిట్టిలో ఎవరి పేర్లు వెళ్తే అలా గిఫ్ట్ ఇద్దాం. ఏమి ఇవ్వాలిరా? నేను ఫోన్ అనుకున్నా ఆల్రెడీ చూసినావు అది ఇది అయిపోయింది కానీ ఫోన్ ఇస్తే మన వాళ్ళని ఆగం చేసినట్టు అవుతుంది రా ఘోరం. సాత్కి ఎంత మంచిగా ఉండు మా మమ్మీకి ఫోన్ కొనిచ్చిన మా మమ్మీ ఎట్లా అయింది, వీళ్ళ మమ్మీకి ఫోన్ కొనిచ్చిన వీళ్ళ మమ్మీ ఎట్లా అయింది. కొన్ని ఫోన్ వచ్చిన ప్రతి వాళ్ళు దాన్నే వాళ్ళకెళ్ళి తలకాయ తీస్తలేరు వాళ్ళకెళ్ళి కళ్ళు తీస్తలేరు. అద్దాలు వచ్చినా కానీ 2 అద్దాలు డబుల్ వేసుకొని చూస్తాను కానీ సాత్క నీకు వెళ్తానైతే కానీ మొక్కిస్తారు అనుకున్నా ఉత్త పులుసేనా. మంచిగా ఉంది. కారం ఉందా? ఏమో కారం అనిపిస్తలే పెద్దగా. ఉప్పు అంత ఉప్పు కూడా మంచిగా ఉంది. అంటే కారం అంటే ఇల్లు తినాక అట్లా అనిపించింది ఏమో కారం. కారం తినడు గదే మరి అందుకే తెల్లగా ఉన్నది అని అన్నాడు. ప్రతి ఋతులు మామిడి ఫ్రూట్ కావచ్చు. ఫ్రూట్ ప్రతి ఋతులు మామిడి ప్రతి ఋతులో మామిడి అన్నాడు చూసి అది ఫ్రూట్ అంట. వాళ్ళు ఇప్పుడు ఎంత కంపెనీ వాళ్ళు ఎంత ఫీల్ కావాలి. శ్రీని పేరు రాసినా అందారా రాసిల్లా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఉన్నోళ్ళే రాయాలి రానోళ్ళే లేదు. యారిక వేయింది పాపం, కళ్యాణి వేయింది ఆమెకి ఎగ్జామ్. చిట్టీలు అందరి పేర్లు రాసిల్లా? తిన్న వాళ్ళే ఓపెన్ చేద్దాం మరి. ఇప్పుడు తిండి మనసునే పట్టదు మీకు. అనిక తాగన్నారా? అడగాలి కింది మీద అయితే అది ఎత్తుకొని పోతుంది. ఇక మన వాళ్ళు కళ్ళు ఎత్తాను. ఫస్ట్ టైం కళ్ళు తాగుతాన్నా. నేను ఎప్పుడు తాగినా నేను ఫస్టే అనుకుంటా దాన్ని. ఎందుకంటే తాగిన వాళ్ళు మర్చిపోతా కాబట్టి. పోయి తాగు సాత్క మాన పడక ఏమనుకో. పెట్టపో వీడియోలో పెట్టపో. అలవాటు కాదు సాత్క, నువ్వు ఇప్పటికే ఎట్టున చెప్తావు అక్క మింగేదే మింగుతాందిరా. ఏడొచ్చిన్నారు మంచి ఎట్లుంది? మంచిగా ఉంది. తాగు మళ్ళా ఫీల్ అయితే తాగు. మంచిగా లేకుండా తాగకు. ఒక బుక్క పానం కొట్టుకుంటాను. అంత సీన్ లేదు. తాటికల్ చన్న ఏ కళ్ళు ఈత కల్లా మరి మునగాయ లెక్క వస్తుంది. మంచిగా ఉందా? ఏమన్నా మంచిగా బాగా కూడా అయినట్టు. ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు. 10 నిమిషాలు అట్లా వేసుకొని తినడే. ఆలకించండి రింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఇట్లా పెడితే ఇట్లా మంచిగా కానీ ఇంత పుల్లలు ఇంకా కూర్చోయ్యో నువ్వు కూడా. కూర్చో వాళ్ళందరికి వేసినాక తింటా, మనుషులకి అన్నం వేసినాక తింటా. అందుకుంటారే అట్లా నడవది. అందరు ఉంటే తినే ఫీలింగ్ అట్లా ఎందుకు మొహమాటమా మరి? మరి ఒక గాల్లో వేసి అన్నం కూడా వేసి పెట్టేసి అందరు వాళ్ళు వేసుకుంటారు. అన్న మంచిగా ఎట్లున్నాయి అన్న వంటలు? మంచిగా ఎట్లుంది సత్క? మంచిగా కానీ ముక్కలు ఏదో మంచిగా ఉడికినాయి కర్రా. పర్ఫెక్ట్. వేడి ఉంది కానీ అన్న కూరలు. నేను ఇప్పుడు నేను తిన్న కాంచి ఫస్ట్ టైం ఇంత మంచిగా తినుడు మటన్. నచ్చిందా? మస్తు ఉంది. అయితే అన్నకి చెప్పిన అన్నకి ఇట్లా గిట్ల అన్న
ఫస్ట్ 3-4 సార్లు తిన్నా, ఎప్పుడు అంత నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మస్తు ఉంది. వంట వాళ్ళు అంటే గట్లనే అండినప్పుడు అది అన్నని పిలుచున్నాను. అసలు ఏమొడిచింది పావు మంతం కూడా లేదు. ఎంత మందికి చెప్పింది మీరు అన్న? మరి 20 మందికి చెప్పింది. 20 కైనా కానీ అన్ని గొంతైందా అప్పటికే అన్నా ఇంకా 20 అంటే 20 వినాలి అని చెప్తా వంటకాడ. మాట వినాలి గురుడా మాట వినాలి. సపరేట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి మనకి ఇష్టం వచ్చినంత కూర వేద్దాం, అది తింటేనే చిట్టీలు రాద్దాం. మీ వాళ్ళకి కూడా చెప్పి ఇంత మటన్ తెస్తాను పైన వాళ్ళు తింటారు, వాళ్ళు ఆయన వండుకుంటారు. వండుకున్నా ఇది వెనక్కి ఇదే తింటారు. అది వేస్ట్ చేస్తారా? నాకు అది వేస్ట్ చేస్తానన్న బాగా ఏ బుద్ధిగా, అది వేస్ట్ చేస్తానన్న బాగా ఏ బుద్ధిగా. ఏదైనా కూర చికెన్ అయితే మటన్ అయితే ఫుడ్ వేస్ట్ చేయద్దు. అంతుంటే మనం పొంగ అన్న నాకుంటా ఆక్కుంటా భోజనాలే. మరి ఏం చేస్తాం, ఒక్క బకెట్ వడిసిందా అని. కూర అయితే పెళ్లిళ్ళు ఉన్నట్టే ఉంది కానీ పెళ్లిళ్ళు ఎప్పుడు తిండేగా. నేను ఎప్పుడు అసలు మటన్ ఎందుకు తిన్నాను, మొన్న వాళ్ళన్న మన సబ్స్క్రైబర్ల పెళ్లి అయితే విలువ ఉంది. అందరి ప్లేట్లు నీట్గా ఉన్నాయట, నా ప్లేట్లోనే ముక్కలు బాగున్నాయట. పోనీ నీట్గా లేదంటే నీట్గా ఉంటే జిట్టు కలుగుతుంది. అందుకే బాగుంది. అట్లుంటే అబ్బా ఎండేసుకుని తిన్నాడు ఇంకా గన్నె మీద అంటారు. అనరా జాడోళ్ళు అయితే అంటారు. ఏడొద్దాం కట్టేటా వేస్తున్నాం, సిటీలు ఈయన కూర్చున్నాం. నేను సట్టు కలుగుతాను, నేను అంతుంటే అటు కూర్చుంటే పెడతా. నేను సాత్విక ఫ్రేమ్ పెడతాను, సాత్విక సూట్. ఇంకా బొక్కలకి వెళ్ళి పెడితే ఎంత అందంగా ఉన్నది తెలుసా, బొక్కల దెయ్యం. అయిపోయిందా? లేద్దామా? సరే పట్లేవు. అమ్మాయి అయిపోయింది అనిక. ఇక తిండి ఏంటి నీ అవ్వని తిండి పాడు అట్టే. నేనైతే మన వీడియో చూస్తే తెలియదు కదా, నేను అదే పెడతా. మధ్యలో కత్తారు. సిరీస్ ఎండ్ అయిన సందర్భంగా మన వాళ్ళకి లక్కీ డ్రా అని పెడతాను. చిట్టిలేసి ఒక చిట్టి ఉంచుతారు మన వాళ్ళు, తెలిసిందే మీకు అందరికి. సో మన వాళ్ళకి అయితే తెలుసుగా. సో ఈ చిట్టిలోకి వెళ్ళి ఒక చిట్టి ఆడించి మంచిగా ఒక చిట్టి తీస్తారు. సో ఒక్కొక్కటి ఇప్పుకుంటా లాస్ట్ కోల్ పేరు వెళ్తుందో అలా గిఫ్ట్ ఇద్దాం. అయితే మంచిగా ఉంది. నాకు డౌట్ వచ్చింది. ఏం లేదు కాదురా, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కొంతమంది స్టార్టింగ్ టు ఎండింగ్ వచ్చింది. సో కొంతమంది చిన్న చిన్న సీన్లు ఒక్కొక్కటి 2-3కి వచ్చింది. సో స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకు అంటే మధ్యలో వచ్చి అంటే ఒక్కొక్క చిన్న సీన్ తీసిన వాళ్ళకు ఒకటే అంటే మీకు ఫీల్ ఎట్లుంటుంది? అయితే సో అయితే దీన్ని ఏం చేద్దాం అంటే మన వాళ్ళు అంటే అనుకుంటాను అప్పుడో సీన్ ఇప్పుడో సీన్ కనబడ్డారు అంటే వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి వచ్చింది. వాళ్ళు ఏమైనా రానన్నారా కానీ ఒక్కొక్కరు అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఉండేటోళ్ళు కూడా మధ్యలో మేము అద్దని మేము చేయమని అట్టి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయిన దానికి ఇక్కడ లేని వాళ్ళు కూడా ఏం ఇస్తలేము, ఏం రాస్తలేము. సో అయితే మనం ఒకటి చిన్న చేద్దాం. మరి వాళ్ళం కంటే అది వీళ్ళం బాగా పెట్టద్దు అన్నట్టు ఒకటి చేద్దాం. ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి, థర్డ్ ఒకటి. సో ఇప్పుడు అందరు ఉన్నారు, చిన్న చిన్న సీన్లు తీసిన వాళ్ళందరినీ థర్డ్లు వేద్దాం. మీకు అందరికి అర్థమైంది కదా? ఫస్ట్ టెస్ట్ వాళ్ళకి థర్డ్ ప్రైజ్, సెకండ్ టెస్ట్ వాళ్ళకి సెకండ్ ప్రైజ్, లాస్ట్ టెస్ట్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. వాళ్ళకన్నా గిఫ్ట్ అయితే పక్కకోవాలి అంతే. అంటే ఇక్కడ రాను అని అయితే ఇవ్వాలని లేదు కానీ డివైడ్ చేసినాం. సో ఇట్లా మనకే ఇబ్బంది, ఎందుకంటే ఒకటి ఇచ్చి సపరేట్కుండా ఇదంతా మనకి ఎందుకని కదా. కానీ ఏంటంటే నాకు అవ్వాలి డిసప్పాయింట్ చేయబుద్ది కాదు. ఏ తన పట్టని ఏరుకోండి. మిగిలిన సిట్టి అదృష్టం ఒకటి ఇక్కడ సిట్ ఒకటి మిగిలింది. ఇదొక్కటి నేను ఇప్పి చూసి పెడతా. అందుబాటు సరే ఒక్కొక్కరు లెవెల్ ఇస్తారా? ప్రతాప్ తీయ తర్వాత లావణ్య నువ్వు ఇది వచ్చిండు గిరేం తీసుడు రావాలని తీసి లేచా
అంత సంబరపడతారు. పంచుకుంది కావచ్చు అందుకే. అమ్మతో నా పేరు నాకు నీ తర్వాత సురేష్ నా పేరు కూడా నేను ఈసారి అన్ని ఉంటుంది అనుకున్నా. నా పేరు నేనే తీసుకున్నా. రామన్ లక్ష్మి అని పెట్టుకున్నా, నీకు లక్ష్మి వచ్చింది. గ్రేట్, కంగ్రాచులేషన్. తర్వాత అన్న మిస్ ఇక ఈ అన్నది ఇద్దరు తీసేసి మిగిలిన మళ్ళీ వెళ్ళి సెకండ్కి అయితే ఇక మేము 5000 అనుకున్నాం రా. 5000 అంటే ఇక మీకు ఇష్టమైంది కొనిస్తాం. ఇక మళ్ళీ చిట్టీలు ఎత్తానా ఒకటి ఉంచి తీయాలి. మీనయ్య నా పేరు అనుకున్నా. వసుంధర ఆనే ఉంది అనుకున్నా. లేడు. అయ్యో అది అయితే నాదే తీయలే. ఇంకొకటి తీయలే. అయితే సాత్కర్య అల్లుంది కావచ్చు. కంగ్రాచులేషన్ సాత్క. ఎప్పుడు గిఫ్ట్లు వెళ్తానే సాత్కకి. అయితే నువ్వు క్రియేటివ్ థింగ్స్ లోకి వెళ్తలేవు, నీకు గిఫ్ట్లు వెళ్తానే. అయిపోయింది. సెకండ్ సాత్కి వచ్చింది. గ్రేటే. తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫైనల్ 1. నేను దాచి తేలేను గారా. ఇవా మన వాళ్ళకి ఫోన్. వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఫోన్. ఓపెన్ చేయరా, ఫోన్ చూస్తారు మన వాళ్ళు. ఓపెన్ చేద్దాం పాపం బాగా ఫోన్ ఓపెన్ చేయరా. ఓపెన్ అయితే ఒకవేళ మీకు ఫోన్ కొని అంటే ఫోన్ కొని ఇస్తా, లేకపోతే 10,000 ఇస్తా. నీ అదృష్టం సాత్క సెకండ్ లో అయితే వెళ్ళింది. ఈ ఫస్ట్ కి టెన్షన్ లేదా కూల్ అయింది. ఎత్తానా లాస్ట్ ఈ ఫోన్ మీద ఉంది. ఫస్ట్ వాళ్ళు ఇస్తారు దగ్గర ఉందా? ఫస్ట్ గట్లా అంటవేంద్రా అద్దు చిన్ని ప్రతాప్ నా దియో కుమార్ అమ్మతో నా పేరు నాకు మీనయ్య తీయనే కానీ వెళ్తుంది కావచ్చు చెల్లి. ఏంది మరి ఎవరన్నా జరుగుతుంది అలా నీకు అక్కడ వచ్చింది అనుకో దావత్ ఇచ్చాడు. నీ అయిపోయింది నాకంటే ఇలా ఫస్ట్ ప్రైజ్ ఎవరో ఆడాళ్ళు మీకు జోహార్లు. మన పంటలు మొక్కొచ్చింది కదా. కానీ జోక్ ఏంటంటే నేను ఉట్టిగా అనుకున్నా కానీ లావణ్య కత్తే పాప ఫోన్ అంటే ఫోన్ ఇత్తేట్లనే ఆమె కొంచెం అంటే బెటర్ ఫోన్ కొనుక్కుంటాను. మరి 10-15 వేల అలా ఏం ఫోన్ మంచిగా ఉంటుంది, 20-30 వేలు అంటే. సో అట్లా అనుకున్నాం. అదృష్టం సాత్క కూడా అనుకున్నా. సాత్క నీకు వెళ్తే ఒక ప్రైజ్ అని వెళ్తే 3 ప్రైజ్లు అని నేను అనుకున్న మనసులో ఒక సెకండ్ వచ్చేసి అట్లా అంటే మళ్ళీ ఇద్దాం. ఎందుకంటే బాయ్స్ ఇంతమంది ఉన్నాయి. ముగ్గురు చిట్టులు కలిసి ఒకటి తీసేద్దాం.
కాదు ఈయన లైన్ కూర్చున్నారు మంచిగా. అప్పుడే రైట్ వదిలే అక్కడ మరి ఇక్కడికి అంటలేదారా మీకు? కంగ్రాచులేషన్ రా. కంగ్రాచులేషన్ రా. సరే అయిపోయింది. ఎట్లా అనిపించినా? మంచిగా అనిపించిందా? మంచిగా ఎంజాయ్ చేసినా, మంచిగా కూరలు కూడా మంచిగా కుదిరినాయి, మంచిగా అనిపించిన, మంచిగా నమ్మదినా. కొంచెం లేట్గా అంటే అయినా కానీ వంటలు మంచిగా టక్కన అందించింది. 12ంటికి పోయి అంటే పెట్టాము, స్టార్ట్ చేస్తే 2ంటికి అందినంటే నయమే. 2 గంటలు ఏం తెలియదు కారం అది ఇది అని. కానీ అయిపోయింది. మంచి మెమొరీ, అందరికి మంచి మెమొరీ అయింది. మంచిగా మస్తు ముచ్చట పెట్టినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం, మంచిగా 3 గిఫ్ట్లు ఇచ్చిన, మంచిగా థ్రిల్లింగ్ అనిపించింది. ఒకటి ఇస్తే అంత అయిపోయింది. కానీ అయిపోయింది. ఏ కొనుక్కోవాలరా? 5,000 నీకు ఇచ్చిన, పైసలు ఇయ్యం, ఏదోటి కొనిస్తాం, నువ్వు ఏదన్నా కొనుక్కో. నీకు సెకండ్ ప్రైజ్ వచ్చిందిగా, 5,000 పట్టీలు కొనిస్తాం. ఓకేనా? నువ్వు ఒక 0 కలిపితే రింగు చేద్దాం గోల్డ్. దాన్ని ఎన్నైనా కొన్ని కలుపుకుంటా మరి రింగ్ వేయించుకుంటా కదా. అట్లయినా మంచిది. రింగు విన శ్రీ అని రాపినది. వెళ్దామా ఇక? మళ్ళీ బుక్కడంతా తింటాం, వెళ్తాం ఇక. ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ, చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేసాడొరలాగా. ఇంతే ఇయ్యాలకైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వల్ల ఈవినింగ్ చూస్తారు అందరికీ. గుడ్ ఈవినింగ్. బాయ్ బాయ్ బాయ్. మెల్ల ఒకట్లా వచ్చాకనే మెల్లగా రావాలి, జారేటే మెల్లగా. ఎట్ల బండి కానీ మెల్లగా మెల్లగా భలే ఉంది. కానీ ఎప్పుడు మిగిలొద్దంటే మిగులుతాయి, మిగులుతాయి. కవర్లు తీసి అందరికి ప్యాకింగ్ చేసుడు. అందరికి మనం అన్నం పెట్టాలని రాసి పెట్టుంటది కావచ్చు. రానోళ్ళకి కూడా రవీందర్ కూడా కవర్ పంపు కదా. ఘోరం మిగులు అంటే మనలు కూడా ఎక్కువ తినలే కావచ్చు. ఎంత తినక ఇంత తింటారు చెప్పు. ఎంత తినటోళ్ళు కూడా ఎదిగా వచ్చింది. ఇది ఎవరికి కూర అయితే కవర్లో వేయకుండా పొల్లి ఆగుతుందో ఆగుతుందో ఊసిపోయి పడదు.